హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మనం AWS క్లౌడ్ నేర్చుకుందాం అనుకుంటున్నాం. సో నేర్చుకోవడానికి ఫస్ట్ కావాల్సింది ఏంది, మనకి ఒక AWS అకౌంట్. అది ఫ్రీ అయితే బెటర్ కదా. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫ్రీ టైర్ అకౌంట్ ఫర్ AWS. సో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంది, ఒక జీమెయిల్ అకౌంట్. సో మనకు జీమెయిల్ అకౌంట్ ఉంది. దెన్ ఇక్కడ గూగుల్లో AWS ఫ్రీ టైర్ అకౌంట్ అని సెర్చ్ చేసి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసి మనం రూట్ యూజర్ మెయిల్ ఐడి ఒకటి పెట్టాలి. సో ఇది పెడుతున్నాము. అండ్ యూజర్ నేమ్, ఒక యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ నేమ్, మనం ఈమెయిల్ ఐడి పక్కా వెరిఫై చేయాలి. దానికన్నా ముందు ఒక క్యాప్చా వస్తుంది, దాన్ని వెరిఫై చేయాలి. సో మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది. 377126 126. అంతే. ఇక్కడ నుంచి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ కండిషన్స్ యాజ్ యూజువల్ అన్ని ప్లేస్లలో ఉండే పాస్వర్డే. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. ఇక్కడ మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం, పర్సనలా బిజినెసా అని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫుల్ నేమ్ ఇచ్చేసేయాలి, ఫోన్ నెంబర్, ఎక్కడ ఉంటున్నాం అండ్ డీటెయిల్స్ ఆల్, పోస్టల్ కోడ్ అండ్ ఆల్ చేసినాక నెక్స్ట్ క్లిక్ చేసినాక మనకి బిల్లింగ్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ మనం మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇచ్చేసేయాలి. ఎక్స్పైరీ డేట్, కార్డ్ హోల్డర్స్ నేమ్ అన్నీ ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే, వెరిఫై మీద క్లిక్ చేసినాక మనం నెక్స్ట్ ఫోర్త్ స్టెప్కి వస్తాం. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇచ్చేసేస్తే వెరిఫికేషన్ జరుగుతుంది. మనం వెరిఫికేషన్ కోసం నెంబర్ ఇస్తాం కదా. నెంబర్ ఇచ్చినాక మనకు ఒక 1 టైం పాస్వర్డ్ వస్తుంది ఫోన్కి. సో మనం ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం బేసిక్గా ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం నేర్చుకోవడానికి కాబట్టి బేసిక్ సపోర్ట్ తీసుకుంటాం. దెన్ కంప్లీట్ సైన్ అప్. దట్స్ ఇట్, మన అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ అకౌంట్. సో ఇది మన డాష్ బోర్డ్, ఇది మన హోమ్. సో యాజ్ యూజువల్ ప్రతి అప్లికేషన్కి ఉండేలానే. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు సర్వీసెస్ అన్నీ ఉంటాయి. AWSలో ఉన్న సర్వీసెస్ కనిపిస్తాయి. అండ్ మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ IAM ఈజ్ నథింగ్ బట్ లైక్ ఐడెంటిటీ. అండ్ ఇది క్లౌడ్ షెల్. దీని గురించి మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం ఇంకా నెక్స్ట్. అండ్ నోటిఫికేషన్స్ మనకు తెలిసిందే. అండ్ హెల్ప్, సెట్టింగ్స్, మనం ఇక్కడ డార్క్ మోడ్, లైట్ మోడ్ అండ్ డిఫాల్ట్ మీ సిస్టమ్కున్న థీమ్ సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇవి రీజియన్స్ అంటారు. లైక్ డిపెండింగ్ అపాన్ దీస్ రీజియన్స్ మన లేటెన్సీ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో మనం ఏ ఏరియాకి దగ్గరలో ఉంటే ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకోవడం మనకి బెస్ట్ సొల్యూషన్. అండ్ ఇంకా మన డీటెయిల్స్, ఇది మన అకౌంట్ నెంబర్, ఆర్గనైజేషన్స్ అండ్ బిల్లింగ్స్ అండ్ సర్వీసెస్. లైక్ ఇప్పుడు మనది ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి ఏం ఛార్జెస్ ఉండవు. ఫ్యూచర్లో ఆఫ్టర్ 1 ఇయర్, లైక్ మన ఫ్రీ అకౌంట్ ఎప్పుడైనా 1 ఇయర్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ 1 ఇయర్ మనకి ఛార్జెస్ పడుతుంటాయి అకార్డింగ్ టు ద యూసేజ్ వాట్ యూ డూ. లైక్ EC2 ఇన్స్టాన్స్ నువ్వు ఎంతసేపు వాడినావు, ఎన్ని ల్యాండా కాల్స్ చేసినాము, అట్లా. వీటి గురించి ఇప్పుడు ఏమంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ చూద్దాం. సో ఐ హోప్ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. గోయింగ్ ఫార్వర్డ్ మనం నెక్స్ట్ వీడియోస్లో సర్వీసెస్ గురించి నేర్చుకుందాం.